మంచి దిశానిర్దేశం అనేది ప్రధానంగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అదే క్రమంలో అధికార పార్టీ కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది మంత్రులందరితో కలిసి. సో ఈ క్యాబినెట్ మీటింగ్లో కూడా ఉప ఎన్నికల గురించి, అలాగే బీసీ రిజర్వేషన్ 42% గురించి ఏదైతే హైకోర్టులో పెండింగ్ ఉందో, సో ఏం చేద్దాం, 42% పార్టీ పరంగా ఇవ్వాలా, ఇస్తే ఎలా ఉంటుంది, సో మంత్రులందరూ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది రేవంత్ రెడ్డి. సో ప్రధానంగా ఇక్కడ కనపడే విషయం ఏంటంటే, రెండు ప్రధాన పార్టీలు కూడా ఉప ఎన్నిక మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా కనపడతా ఉంది. రెండు పార్టీలు కూడా గెలవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇప్పటికే. కానీ ప్రజల ఓటింగ్ ఎలా ఉండబోతుంది, అసలు ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారు అనేది చాలా కీలకంగా మారుతూ ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో. సో కేసీఆర్ చాలా కాలం తర్వాత బయటకు వచ్చి మీటింగ్ పెట్టడం కావచ్చు, బయటకు వచ్చి కనపడడం చాలా రోజుల తర్వాత మొదటిసారి. ఇది అఫీషియల్ స్టేట్మెంట్స్ కూడా బయటకు రావడం మొదటిసారి. సో ఆయన ఏమంటుండంటే, ఖచ్చితంగా తేల్చుకుందాం, నిలదీస్తా అధికార పార్టీని అని ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది కేసీఆర్. సో 2.5 సంవత్సరాలుగా మనం నిలదీయండి, మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు మనం నిలదీసేది ఏముండదు పెద్దగా. ప్రతిపక్ష నాయకుడిగా మొదటి నుంచి మనం నిలదీసింది ఏం లేనప్పుడు, సో ఇప్పుడు సడన్గా వచ్చి నేను అధికార పార్టీని నిలదీస్తా అంటే అవ్వాల్సిన డ్యామేజ్ అంతా కూడా అయిపోయింది ప్రజలకి. కొత్తగా డ్యామేజ్ చేయాల్సింది ఏం లేదు. ఇల్లు కోల్పోయారు, ఇందిరమ్మ ఇల్లు రావట్లే, పింఛన్ విషయంలో రావట్లే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే. సో మీ హయాంలోనే ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తానని వీళ్ళు మోసం చేశారు. సో అవ్వాల్సిన డ్యామేజ్ అన్ని రకాలుగా రైతులకు సంబంధించిన విషయాల్లో కూడా కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది కంప్లీట్గా. సో ఇప్పుడు మనం కొత్తగా వచ్చి మేము ప్రశ్నిస్తాం, నిలదీస్తాం అనే పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడితే జనాలు కూడా నవ్వే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. సో ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు, దాదాపు 2.5 సంవత్సరాలు, 20 నెలల పైన 2 సంవత్సరాలు కావస్తూ ఉంది, 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకా మేము బయటకు వస్తాం, నిలదీస్తాం, ఇంకా చూస్తున్నాం, ఇంకా చూడాల్సింది ఏం లేదు, అయిపోయింది. ఇక మీరు వచ్చి నిలదీసినా కూడా ఇప్పుడు వాడు చేయడానికి ఏం లేదు. వాళ్ళు ఓపెన్గానే చెప్తా ఉన్నారు, మా దగ్గర నిధులు లేవు, ఖాళీ, మేమేం చేయలేం అని ఓపెన్గానే చెప్తా ఉన్నారు ప్రజలకి. అయినా కూడా ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడిగా మనం ఏనాడు మాట్లాడలేదు దాని మీద. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి మనం దీని మీద ఫోకస్ చేయాలి, లేదంటే ప్రజలు మళ్ళీ మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు కాబట్టి, సో ఈరోజు ప్రజలను ఉద్దేశించి 4 మాటలు కేసీఆర్ మాట్లాడడం జరిగింది. సో ఇది ప్రస్తుతం ఉన్న వార్తలు. ప్రధానంగా నిన్న అలాగే అదే క్యాబినెట్ మీటింగ్లో మంత్రులకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే కొండా సురేఖ వివాదానికి సంబంధించి కూడా నిన్న చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. సో అక్కడ కలిసిపోయినట్టుగా కొండా సురేఖ కూడా క్షమాపణలు చెప్పినట్టుగా మనం కొన్ని వీడియోలు కూడా మనం చూసాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మంత్రుల్ని సర్ది చెప్పే ప్రయత్నంగా కనపడతా ఉంది. మరి మంత్రులు నిజంగా సఖ్యతగా ఉంటారా మళ్ళీ? ఎందుకంటే అవ్వాల్సిన డ్యామేజ్ ఇప్పటికీ అయిపోయింది. మంత్రులు వ్యవహార శైలి వల్ల పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ అయిపోయింది. ప్రజల్లో మీ మీద ఉన్న చిన్న చూపు వచ్చింది, మంత్రుల మీద రెస్పెక్ట్ పోతుంది. అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మీరు కలిసిపోయాం, ఇది చాలా చిన్న విషయం అని చెప్పి మనం మాట్లాడడం, ప్రజలు మళ్ళీ మనకి అదే రెస్పెక్ట్ ప్రజల నుంచి వస్తుంది అనేది, ఇక పార్టీకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిన